అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ గమనాన్ని మార్చబోతున్నాయన్నారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి వినోద్ కుమార్. ఇరాన్ డెత్ టు అమెరికా నినాదమే ట్రంప్ దూకుడుకు ప్రధాన కారణమని, గత శనివారం అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా 45 మంది అధికారులు హతమయ్యారని అన్నారు. న్యూక్లియర్ బాంబు తయారీని అడ్డుకోవడమే లక్ష్యమని చెప్తున్న వెనిజులా తరహాలోనే ఇరాన్ ఆయిల్ వనరులు చేజిక్కించుకోవాలన్నది ట్రంప్ అసలు వ్యూహమని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. చైనా ఆయిల్ సరఫరాను దెబ్బతీయడం అమెరికా లక్ష్యమని, హర్ముజ్ జలసంధి మూతపడితే భారత్లో చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ధరలు 10% పెరిగాయని, ఈ యుద్ధం షియా వర్సెస్ సున్నీ పోరుగా మారుతోందని, ట్రంప్ తీరు హిట్లర్ను తలపిస్తోందని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అన్నారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి. మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. బిగ్ టీవీ. ఇప్పుడు ప్రపంచం చూపంతా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంపైనే ఉంది. అసలు ఈ యుద్ధానికి గల కారణాలేంటి? ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధానికి ఈ యుద్ధం దారితీస్తుందా? ఒకవేళ తీస్తే భారత్ పరిస్థితి ఏంటి? ఇలాంటి మరెన్నో విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, అలాగే తెలంగాణ ఎన్ఆర్ఐ సంఘానికి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ వినోద్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం సార్. ప్రధానంగా అసలు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి దారి తీసినటువంటి కారణాలు ఏంటి సార్? మీరు చక్కటి ప్రశ్న. అంటే ఎందుకు ఈ యుద్ధం వచ్చిందనేది ప్రతి ఒక్కరి మనసులో ఇలా ఉన్నది. అయితే ఇప్పుడు మనం అనే మాటల కంటే ట్రంప్ మాటలతో చెప్పినట్టయితే, ఆయన అనేది 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన రోజు నుంచి ఇరాను డెత్ టు అమెరికా అని అంటుంది. కాబట్టి ఈ ఇంతకాలం టెర్రరిజాన్ని ప్రోత్సహించి అమెరికా మీద ఉసిగొల్పుతుంది. కాబట్టి ఇంతమంది ప్రెసిడెంట్లు నా ముందున్న వాళ్ళు ఎవరు సరి అయిన యాక్షన్ తీసుకోలేదు, నేను తీసుకుంటాను చూడు. ఇప్పుడు ఇరాన్ను టెర్రరిస్టు ఆర్గనైజేషన్గా గుర్తించి వాళ్ళందరినీ టెర్రరిస్టులను అంటే డిస్ట్రాయ్ చేస్తాను, తర్వాత డీక్యాపిటేట్ చేస్తాను అనేది సుప్రీం లీడర్ అధికారాన్ని. అది నిజంగానే జరిగింది. ఇది మొన్న శనివారం నాడు ఏదైతే దాడులు చేశారో ఇజ్రాయెల్, అమెరికా కలిసి, ఆ దాడులలోనే సుప్రీం లీడరే కాకుండా ఆల్మోస్ట్ టోటల్ 45 మందిని చంపినట్టు మనకు ఉన్న సమాచారం ప్రకారం. అని అంటే ఇటువంటి యాక్షన్ ఎందుకు తీసుకున్నది అమెరికా, ట్రంప్ పర్టికులర్గా అంటే ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్ ఏంటంటే, ఇరాను న్యూక్లియర్ బాంబును తయారు చేసుకోబోతుంది, తర్వాత మిస్సైల్స్ ప్రోగ్రామ్స్ ఉండిపోయి ఐసీబీఎం తయారు చేసి మన అమెరికా మీదనే వేసేస్తుంది, మనకు నష్టం. దాని తర్వాత ఏమవుతుందని అంటే, ఈ రిజిమ్ ఏదైతే ఉన్నదో యాంటీ అమెరికా ఉన్నది, తర్వాత ఇజ్రాయెల్ను కూడా అసలు భూమి మీద ఉంచననే మాట అన్నది. కాబట్టి ఈ రిజిమ్ కూడా చేంజ్ చేస్తాం, అంటే చేంజ్ ఆఫ్ రిజిమ్ ఇటువంటివి ఉన్నాయి. ఇంకా మళ్ళీ కొద్దిగా పోయిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ నేవల్ బలాన్ని నాశనం చేసేస్తాం, వాళ్ళ మిసైల్ సిస్టాన్ని నాశనం చేస్తాం అన్నీ. అంటే కొన్ని అన్ని కారణాలు చెప్తూ ఎట్టకేలకు ఆయన మాత్రం ఆ దాడి అంటే ఇప్పుడు ఈరోజు జరిగిన దాడే కాదు, ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసింది. మనం కనుక ఒకసారి వెనక పోయి చూసినట్టయితే గత సంవత్సరం జూన్లో అది మిడ్ నైట్ హ్యామర్ అనేది ఏదైతే B-52 బాంబర్స్ని పెట్టి ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద ఏంటంటే డీప్ మౌంటైన్స్లో ఉన్న వాటిని కూడా ధ్వంసం చేశాము. అప్పుడు ఆయన డిక్లేర్ చేసుకుంది ఏంటంటే, ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టిట్యూషన్స్, ఇరాన్కు ఉన్న కేపబిలిటీస్ అన్నిటి మేము అబ్లిటరేట్ చేశాం, అంటే నాశనం చేసాం అనేసింది. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే, వాళ్ళ దగ్గర అన్నీ ఆల్మోస్ట్ 80% పైన యురేనియం రిచ్ అంటే వెపన్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్ జరిగింది. అందుకనే మేము వాళ్ళకు ఇజ్రాయెల్ ఆటం బాంబు ఆర్ న్యూక్లియర్ బాంబు వాళ్ళ చేతిలో పడకుంటుండనిక ఈ చర్య తీసుకున్నామని ఇప్పుడు అంటే ఇదంతా ఫ్రాంక్గా మనం ఆలోచించినట్టయితే, సరే ఇరాన్ను మనం ఏది ప్రోత్సహించి దాన్ని సపోర్ట్ చేయడం కాదు, కానీ సరే ఆ రిజిమ్ కూడా సప్రెస్ చేస్తుంది అక్కడ ప్రజలను. అక్కడ కూడా ఏ దేశంలోనైనా రెండు రకాల అంటే రూలింగు, అపోజిషను, తర్వాత డిక్టేటర్షిప్ కొంతమంది నడిపిస్తారు. అంటే ఇప్పుడు ఆయతుల్లా ఖొమేనీ అనేది ఇస్లామిక్ రెవల్యూషన్ లీడర్ ఎప్పుడైతే ఉందో, అంతకన్నా ముందు అయినా కూడా కామన్ ప్రజలను సప్రెస్ చేసి వీళ్ళు డిక్టేటర్షిప్ చేసి టెర్రరిస్టులకు ప్రోత్సహించి
యాంటీ అమెరికా యాంటీ ఇజ్రాయెల్ చేతలు చేస్తున్నారు, వాళ్ళని నాశనం చేయాలనేది అయితే ఇప్పుడు ఏదైతే పబ్లిక్ చూపిస్తున్నాడో ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడు అంటే 18లో మనం మాట్లాడితే 2008లో మాట్లాడినప్పుడు ఈ ఇది ఇరాను న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తున్నది, దాన్ని న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్ జరుగుతుంది యురేనియం అని ఎప్పుడైతే ఇరాన్ మీద అక్యుజేషన్స్ వచ్చినాయో అప్పుడు వీళ్ళంతా వెస్ట్ అంటే అమెరికా ప్లస్ యూరోప్ తర్వాత అదర్ కంట్రీస్ కూడా ఇరాన్తో పాటు డిస్కషన్స్ అంటే మన ఐఏఈ వాళ్ళ మన ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్స్ కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేసి నెగోషియేషన్స్ అవి అప్పుడు ఏమైందంటే లేదు మేము ఈ న్యూక్లియర్ ఆర్మ్స్కి పోవట్లేదు, ఇదంతా సివిల్ యూజ్ పర్పసే చేస్తున్నాము అనేది అప్పుడు డిక్లేర్ చేశారు. నెగోషియేషన్ నుంచి సడన్గా ట్రంప్ వచ్చేసి నో అని ఈ వాక్డ్ అవుట్ అంటే అమెరికన్ తీసేసిండు అని అంటే నెగోషియేషన్స్ చేసి డిప్లొమాటిక్ ప్రొసీజర్లో పోయి సెటిల్మెంట్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ట్రంప్కు లేదు. సార్ ఇంకొక వార్త ఏంటంటే ట్రంప్ ఆయిల్ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే ట్రంప్ కన్ను అక్కడ ఉంటుంది, అందుకే ఇరాన్ పైన దాడులు చేసి మరి ఇరాన్ను హస్తగతం చేసుకునేది, ఎందుకంటే అమెరికా చెప్పినట్లుగా ఇరాన్ వినేటువంటి విధంగా ఈ చర్యలు చేపడుతూ ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. 100% మీరు అన్నమాట కరెక్ట్, ప్రజల్లో ఉన్న పర్సెప్షన్ కూడా కరెక్ట్. ఎందుకంటే ముందు చూసాం కదా వెనిజువేలాలో ఏం జరిగింది, వెనిజువేలాలో కూడా ఆయిల్ రిచ్చే కదా, దాంట్లో ఏంటంటే అక్కడ ఒక కథ ఏం చేశాడు, వీళ్ళంతా డ్రగ్ మఫియా ఉన్నది, కార్టెల్ ఉన్నది, అవన్నీ డ్రగ్స్ అన్నీ అమెరికాకు వాళ్ళు తీసుకొచ్చి అమెరికన్ ప్రజలను ఎడిక్ట్లను చేసేసి అమెరికన్ మీద ఇలా డ్రగ్ కార్టెల్స్ అన్ని డ్రగ్స్ ఇలా చేస్తున్నాయి అని ఒక నింద పెట్టేసి అది ఒక సాకు తీసుకొని తర్వాత అక్కడ ఇంకా ఏంటి అని అంటే వెనిజువేలాకు ఒకటి ఏంటంటే అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి అది లెఫ్టిస్ట్, ఇప్పుడు ఏంటంటే ఇదేమో ఇస్లామిక్ కంట్రీ అంటే ఇదే క్రిస్టియన్ కంట్రీ అయితే అలా చేయకపోయేవాడు. అంటే ఆ మెంటాలిటీ చూస్తే మీరన్నది కరెక్ట్, ఇవన్నీ సెకండరీ, మనీ ఇంపార్టెంట్. ఇది ట్రంప్కు అమెరికా వాళ్ళదే క్యాపిటలిజం, అది మనీ మైండెడ్ అనుకోండి. అమెరికా లాభాల గురించి కాదు ఇప్పుడు ట్రంప్ ఆలోచించేది, తన సొంత లాభాల గురించి, తన సొంత ఎగ్జిస్టెన్స్. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఎప్స్టైన్ ఫైల్స్లో ఉన్నాయి కదా, వేల ఫైల్స్, ప్రతి ఫైల్లో ఈయనదే ప్రామినెంట్ ఉంది, కానీ అవన్నీ రిడక్ట్ చేసి పెట్టారు. అక్కడ ఆల్రెడీ పెద్ద ఇంపీచ్మెంట్ స్టేజ్కి వచ్చేది కూడా ఉంది. ఇవన్నీ డైవర్ట్ చేయనీకి ఆయన తీసుకునే చర్యలు అదొకటి. మీరు అన్నట్టు మనీ, ఇప్పుడు వెనిజువేలాను మదురోను కిడ్నాప్ చేసి ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకుపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా అని ఆయన డిక్లేర్ చేసుకున్నాడు ట్రంప్ అని. అంటే అంత ఘోరంగా పోయింది అన్నట్టు. తర్వాత తనకు అనుకున్న పద్ధతిలో నడిపించే వాళ్ళని చూడటం చూసి ఆవిడేంది నోబెల్ ప్రైజ్ విన్నర్ వచ్చి పాపం నోబెల్ ప్రైజ్ అని ఇచ్చేస్తే నన్ను ప్రెసిడెంట్గా పెడతాను అనుకో, నోబెల్ ప్రైజ్ ఇచ్చేసింది వైట్ హౌస్ పోయి. ఆవిడని పక్క పెట్టిన వైస్ ప్రెసిడెంట్కి ఉన్న ఆవిడ నువ్వే కంటిన్యూ చేయి, నేను అలా చెప్తా లేను, ఆయిల్ అంతా మాకు కావాలి. ఓపెన్గా చెప్పేసినాం, ఆయిల్ మేము తీసుకుంటాం, మేమే అమ్ముకుంటాం, మీకు కొన్ని డబ్బులు ఇచ్చేస్తాం మీ బతకనికి అని. అంటే అది కరెక్ట్. అలానే ఇరాన్ కూడా ఆయిల్ రిచ్ కంట్రీ, ఇప్పుడు ఇరాక్ ఆయిల్ రిచ్ కంట్రీ. అప్పుడు బుషెలానైతే ఈ వార్ చేసి వాళ్ళు ఏమన్నారు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నదని అది ఒకటి క్రియేట్ చేసి కనీసం బుష్ అయితే అట్లీస్ట్ యుఎన్తోని సంప్రదించడం కానీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో డిస్కస్ చేయడం కానీ సరే ఫాల్స్ రిపోర్ట్లు పెట్టారు. కనీసం ఆ ప్రొసీజర్ పోతే ఇప్పుడు ఈ ట్రంప్ అలా కూడా కాదు, యుఎన్ లేదు గిఎన్ లేదు నేనే డిసైడ్ చేస్తాను, మిడ్ నైట్ డిసైడ్ చేసేస్తాడు. తర్వాత ఇప్పుడు యుఎన్కు ప్యారలల్ ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ పీస్ అని ఆయన ఒకటి ఎస్టాబ్లిష్ చేసిండు, ఆయన పర్మనెంట్ చైర్మన్, దాంట్లో అంతా మెంబర్స్ ఉంటారు. సో అంటే ట్రంప్ ఏదనుకుంటే అది వరల్డ్ అంతా నేనే కంట్రోల్ చేయగలుగుతాను, ఐఎమ్ ది సూపర్ మ్యాన్ అనే పద్ధతిలో పోయి అలా డిసిషన్ తీసుకున్నాడు. కాబట్టి అయితే ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో భారత్కి ఇజ్రాయిల్ స్నేహ దేశంగా ఉంటూ వస్తుంది, అండ్ అలాగే అమెరికాకు కూడా కొంతవరకు సానుకూలంగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇరాన్ అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా కొంతమంది దౌత్యవేత్తలు చెప్తా ఉన్నారు. ఎంతవరకు నిజం? నిజంగానే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? సరే, ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఒకటేమో ప్రజల్లో ఉన్న అపోహ అనుకోండి, లేకపోతే అభిప్రాయం అనుకోండి, ఈ పరిస్థితులు చేయిజారిపోయినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం థర్డ్ వరల్డ్ వార్ వస్తున్నదా అనే సంకేతాలు ఉన్నాయా కనిపిస్తున్నట్టు కొందరనుకోండి, ఇంకా అలా జరగదానికి. అయితే ఏది మనం రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఈరోజు చూస్తే విత్ ఇన్ 4th డే ఇప్పుడు ఆల్రెడీ ఇది 2 పార్టీస్ మధ్య జరిగే యుద్ధం కాదు, ఇది రీజనల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే అక్కడ సిరియా కాంచి మొదలు పెడితే ఇక్కడ దాకా ఏది యూఏఈ దుబాయ్ దాకా బాంబులు పడుతూనే ఉన్నాయి, డ్రోన్లు పోతూనే ఉన్నాయి, అన్నీ ఇది
మన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉన్నదో వరల్డ్లో ఆయిల్ అండ్ గ్యాస్ ట్రేడ్లో 20% ఆ స్టేట్ ద్వారానే అక్కడ నుంచే పోవాల్సి వస్తుంది, ఆ జలసంధి నుంచే పోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దానివల్ల ఇతర భారతదేశానికి కావచ్చు లేకపోతే ఇతర దేశాలకు కావచ్చు ఆయిల్ని ట్రాన్స్పోర్టేషన్ చేయడం అనేది కష్టమైపోతా ఉంది. సో ఇప్పుడు మన ఇండియాలో కావచ్చు లేకపోతే ఇతర దేశాల్లో కావచ్చు ఈ యొక్క ఆయిల్కి కావచ్చు, క్రూడ్ ఆయిల్కి కావచ్చు, పెట్రోల్ డీజిల్కి ఏమైనా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉందా సార్? అవకాశం ఏంటి, 10% పెరిగిపోయింది. మీరు ఇప్పుడు చూసినట్టయితే ఈ రోజుకి ఇంకా పెరగచ్చు, దానికి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ కాకముందే 9% దాకా పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకొక 5-6% పెరిగిపోతుంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే ఇంకా పెరిగిపోతుంది. అంటే భారతదేశంలో పెట్రోల్ బంకులు బంద్ అయితే అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి సార్. దానివల్ల అదే నిజంగా ఇప్పుడు మనకు అక్కడి నుంచి వచ్చేది ఆ జలసంధి నుంచి వచ్చే ఒకటే సోర్స్ కాదు, మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంతవరకు మనకు డిఫికల్టీస్ ఉంటాయి. తర్వాత మనకు ఆయిల్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే ట్రంప్ ఉద్దేశంలో చైనాను టైట్ చేయాలనేది మాత్రం ఉన్నది దీంట్లో కూడా. ఎందుకంటే వెనిజువేలా నుంచి బోల్డ్ అంత ఆయిల్ చైనా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇరాన్ నుంచి కూడా 40% ఆఫ్ ఇరాన్ ప్రొడ్యూస్డ్ ఆయిల్ అంతా చైనా అంటే అక్కడ టైట్ చేసేసిండు. అదంతా నేనే తీసుకుంటాను, ఇక్కడ కూడా టైట్ చేసి తీసుకోవాలని ఆ చైనాను కూడా కంట్రోల్ చేయాలనే పద్ధతిలో ఆయన పోతున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే ఆ భాగంలో ఇండియా ప్లస్ అదర్ ఏషియన్ కంట్రీస్ కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఈ మనకే కాదు, ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచపరమైనటువంటి దౌత్యపరమైనటువంటి అంశాలపైన అలాగే మొత్తం వరల్డ్ బిజినెస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది? మన ఇండియాలో అయితే సుమారుగా ఒక్క రోజులోనే దాదాపుగా ఒక 7-8 లక్షల కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో ఆవిరైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మన ఇండియా మీద ఎలాంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి ప్రభావం చూపుతాయి, అలాగే ప్రపంచ బిజినెస్ ఏదైతే వరల్డ్ బిజినెస్ పైన కూడా ఎట్లాంటి ప్రభావం ఉండే అవకాశం? ముందుగా మన ప్రపంచం వరల్డ్ ఏదైతే ట్రేడ్ అండ్ దెన్ బిజినెస్ వరల్డ్ ఎకానమీ మీద మనం ఆలోచించినట్టయితే చాలా దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ తీసుకున్న టారిఫ్స్ ఏదైతే ఇంపోజింగ్ అంటే ఇర్రెస్పాన్సిబుల్గా చేసిన వాళ్ళ సుప్రీంకోర్టే కొట్టేసిన, అయినా కానీ ఇంకొక మార్గంలో కొట్టి ఏదో తారీఫ్ ఇది బెస్ట్ వెపన్ నేను యూజ్ చేస్తున్నాను. దానివల్ల అమెరికా చాలా నష్టపోతుంది. అర్థం చేసుకుంటలేదు. అమెరికాలో కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ అయితే ఈ వార్ కంటిన్యూ అయితే అక్కడ రిసెషన్ వస్తుంది. ఆల్రెడీ మనదే కాదు, వాళ్ళ డవ్ అది నాస్డాక్లో చూస్తే కూలిపోతున్నాయి. అలానే యూరోప్లో కూడా కూలిపోతుంది. ఈ షేర్ మార్కెట్లే కాకుండా ఈవెన్ రిసెషన్ వచ్చేసే పరిస్థితి ఉన్నది. ఈ వరల్డ్ ట్రేడ్లో కూడా ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే ఈ గల్ఫ్ అనేదే అనుకుంటున్నాం, కానీ ఆ గల్ఫ్లో ఉన్నదంటే ఎనర్జీ. ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరిగి ఎనర్జీ కాస్ట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ప్రొడక్షన్లో కూడా కాస్ట్ అనేది పెరిగిపోతుంది, ప్రతి దాంట్లో పడుతుంది, దాని ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత పర్టికులర్గా అది వరల్డ్ ఎకానమీ దెబ్బతింటుంది. అలా మనకేంటంటే ఇంకా దాంతోపాటు మనం ఇప్పుడే అనుకున్నాం కదా, ఒక 95 లక్షల మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నప్పుడు అక్కడ నుంచి వాళ్ళని ఎలా ఎవాక్యువేట్ చేయడం, ఇది ఎస్కలేట్ అయిపోయి పెద్దగా అయితే తర్వాత వాళ్ళకన్నీ ఉద్యోగాలు పోతాయి అని ఇది ఫ్యాక్టరీస్ అవన్నీ మూతపడ్డప్పుడు వాళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి రెమిటెన్సెస్ మనకు రావు. అదే కాకుండా మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కూడా దుబాయ్ నుంచి పోవడంతో మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. అదే ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా మనం ఎన్నో అంటే బైలేటరల్ ట్రేడ్లో వాళ్ళ దగ్గర ఒకప్పుడు అయితే చీపెస్ట్ ఆయిల్ మనం అక్కడి నుంచి తీసుకునేవాళ్ళం. సో ఇప్పుడు టూ కాస్ట్లీ అయిపోతుంది, అది క్లోజ్ అయిపోయింది కాబట్టి తర్వాత ఆ ట్రేడ్ కూడా బంద్ అయిపోతుంది. మళ్ళీ వాడు మొన్న అంటే ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ రష్యన్ ఆయిల్ మీరు తీసుకుంటున్నారు కాబట్టి 150% అని వచ్చేస్తారు, ఓకే 25% ఎక్స్ట్రా అని పెట్టి అదొక అంటే ఆ విధంగా కూడా మనకు దెబ్బ తగులుతాయి. ఇప్పుడు ఇక ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ కావడం వల్ల ఇప్పుడు యూరప్ కూడా ఆయిల్ అండ్ గ్యాస్కు అంటే డిపెండ్ అయ్యి ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా దెబ్బ తగులుతాయి. సో వాళ్ళకు ఒక విధమైన వరల్డ్ ఎకానమీ దెబ్బ పడ్డప్పుడు మనకు ఎంతైతే కొంత పడుతుందో, కానీ పర్టికులర్గా మన కంట్రీ మీద కూడా చాలా పడుతుంది, ఎక్కువ పడుతుంది. అలా పడుతున్నది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు అదే ఇజ్రాయెల్కి మనం క్లోజ్గా ఫ్రెండ్గా ఉన్నాడు. మనం ప్రైమ్ మినిస్టర్ వచ్చి రెండో రోజే ఇలా జరిగిందని ఏదో చెప్పాడు, ఇదేదో ఉన్నది అన్నట్టు కానీ అది వేరే సంగతి. కానీ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సైలెన్స్ ఏం మాట్లాడలేదు. సో అటువంటి ఎప్పుడైతే మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే ఈ యుద్ధం 2 రోజుల గ్యాప్లోనే ఈ యుద్ధం జరగడం అనే దాని వెనకాల అసలు ఇండియా హస్తం ఏంటి అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఇప్పుడు అదే ఇప్పుడు నెతన్యాహు చాలా క్లవర్గా ఈ అంటే వాళ్ళకి తెలుసు ఇది అటాక్ ఇవన్నీ ఎప్పుడు యాక్చువల్గా 14, 15, 16 జనవరి ఆ 3 రోజులలో ఇది వీళ్ళ ప్లాన్ చేసుకున్నారు అమెరికన్స్.
ఇరాన్ మీద అటాక్ చేయాలని. అయితే వాళ్ళ పెంటగాన్ ఉన్నది, మన డిఫెన్స్ మినిస్ట్రీ లెక్క ఏదంటే పెంటగాన్ వాళ్ళు ఏమి సజెస్ట్ చేశారంటే మనకున్న రిసోర్సెస్ మొబిలైజ్ చేసింది ఇప్పుడు సరిపోదానికి, ఒకవేళ వార్ ప్లాన్ అయితే వీ నీడ్ అనదర్ 2 weeks, 2 వారాల తర్వాత మనం చేసుకుంటేనే బాగుంటుంది. ఆ లోపుగానే ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గెరాల్ ఫోర్డ్ తర్వాత ఇంకోటి అవన్నీ పంపించి అన్ని అంటే సమకూర్చింది, ఎక్స్ట్రా ఫోర్సెస్ అని పెట్టుకొని తర్వాత ఇటువంటి మూమెంట్ కూడా ఓకే వీళ్ళన్నీ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తాం, ఇటువంటి మూమెంట్ కూడా ఎదురు చూస్తాం, ఇవన్నీ కలిసి వచ్చినాయి. ఓకే సరే ఇదేంటే మన విజిట్ అంటే ప్రైమ్ మినిస్టీరియల్ విజిట్స్ కొద్దిగా అట్లీస్ట్ ఇది తొందరలో ఏర్పాటు చేసింది. ఏదో మన మామూలుగా నేను అంబాసిడర్గా ఉన్నప్పుడు మనం 3 నెలల ముందు నుంచి ఆలోచిస్తాం, ఏర్పాటు చేస్తాం ఏం పెద్ద విజిట్స్. కానీ ఇది విత్ ఇన్ నో టైం 1 month కాదు కదా, 2 weeksలో మొత్తం ఇది విజిట్ కూడా మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అని అంటే పర్సెప్షన్ అలా ఉంటుంది. ఓకే ప్రైమ్ మినిస్టర్ మోదీ పోయి నెతన్యాహుతో చేతులు కలుపుకొని హగ్ చేసుకొని ఏదో చెవులు మాట్లాడుకొని ఏదో జరిగింది, ఈయన కూడా సపోర్ట్ చేసిండు అనేది ప్రజలు వచ్చేస్తాయి. అదే కాకుండా ఇప్పుడు ఆయన కూడా ఇరాన్ మీద జరిగినప్పుడు ఓకే మౌనం వహించినావు, నువ్వు ఇరాన్ డ్రోన్స్ మిసైల్స్ అమెరికన్ అసెట్స్ మీద పడుతున్నప్పుడు, దుబాయ్లో పడుతున్నప్పుడు అది ఖండించడం అనేది ఏమైందని అంటే ఆల్మోస్ట్ నువ్వు పార్షియల్గా ఇటువైపే ఉన్నావు అనే పర్సెప్షన్ ప్రజలకు వస్తుంది. అది కరెక్ట్ కాదు, అది మనకు నష్టం వస్తుంది. ఇలా న్యూట్రల్గా ఉండి మనం ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే డిప్లొమాటిక్ నెగోషియేషన్స్ అయినప్పుడు మన రోల్ ఎక్కువ అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అనిశ్చితి కారణంగా ప్రపంచ ట్రేడ్ మార్కెట్ మీదన ఎఫెక్ట్ పడడమే కాకుండా ఇండియా ట్రేడ్ మార్కెట్ మీద కూడా చాలా వరకు ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 10% మేర క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మున్ముందు రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆ ప్రభావం భారతదేశం మీద మరింత వరకు కూడా పడేటువంటి అవకాశం ఉందంటూ డాక్టర్ వినోద్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు సురేష్తో విజయ్.